ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. వాటిలో చిన్న జింక ఒకటి ఉండేది. ఆ జింకకు అందం మీద చాలా గర్వం ఉండేది. ప్రతిరోజు తను ఎలా అందంగా ఉంటానో, ఇతర జంతువులు తనని చూసి ఎలా ఆశ్చర్యపడతారో అంటూ తలుచుకుంటూ తాను ఎంత ప్రత్యేకమో అని భావించేది. తాను వేగంగా పరిగెత్తగలదని, తన కాళ్ళు ఎంత శుభ్రంగా పొడవుగా ఉంటాయో అని తనలో తానే మురిసిపోయేది. ఆ అడవిలో ఒకరోజు ఓ కొత్త జీవి వచ్చింది. ఒక పాము. ఆ పాము శాంతంగా ఉండేది. ఎవ్వరిని బాధించేది కాదు. కానీ పామును చూసి చాలా జంతువులు భయపడేవి. ఆ పాము ఎవరి దగ్గరికి భయపడలేదు. ఎవరిని హాని కలిగించలేదు. కానీ జింక మాత్రం పాముని అసహ్యంగా చూసేది. పాము కాళ్ళు లేని జీవి. నేల మీద ఒరిసిపోయి నడుస్తుంది. అది ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది అని తలుచుకొని జింకకు అది అసహ్యంగా కనిపించేది. తన గొప్పదనాన్ని చాటుకోవాలన్న తాపత్రయంతో జింక అసలు దానిని విలువైన జీవిగా చూడలేదు. రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద వాన పడింది. ఆ వానతో అడవి నది ఉప్పొంగింది. చాలా జంతువులు భయంతో పైకెక్కాయి. కానీ జింక మాత్రం తన వేగంపై నమ్మకంతో వాన వచ్చినా, ప్రవాహం ఉన్నా తాను నది దాటి వెళ్ళగలనని అనుకుంది. తడిసి ముద్దైన నేలపై జారిపడి ఆమె నదిలో పడిపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉండడంతో జింక తేలలేకపోయింది. ఆమె చేతులు, కాళ్ళు విరబూసి కొట్టుకుంటూ సహాయం కోసం కేకలు వేసింది. కానీ ఎవ్వరూ దగ్గరికి రాలేదు. అప్పుడు పాము అక్కడే ఉంది. తన శరీరాన్ని వక్రంగా మడిచి జింకను చుట్టి నీటి ప్రవాహం నుంచి ఒడ్డుకు తీసుకొచ్చింది. ఆ జింక తీవ్రంగా శ్వాస తీసుకుంటూ కింద పడి ఉండిపోయింది. తక్కువగా చూసిన జీవి తాను కాపాడడం చూసినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే జింకకు స్పష్టమైంది. శరీరాకృతి, అందం, వేగం ఇవేమీ ముఖ్యమైనవి కావు. నిజమైన విలువ మంచితనంలో, సహనంలో ఉంటుంది. పాము తనపై కించపరిచినా ఎలాంటి ప్రతీకారం తీసుకోలేదు. తన మంచి మనసుతో ప్రాణాల్ని కాపాడింది. ఆ రోజు నుంచి జింక మారిపోయింది. ఇతర జంతువులను గౌరవించడం ఎలాగో అర్థం చేసుకుంది. ఇకపై ఎవరిని తక్కువగా చూడలేదు. పామును తన మంచి మిత్రురాలిగా చూసింది. అడవిలో ఈ స్నేహం గురించి అన్ని జంతువులు తెలుసుకున్నాయి. అందరూ ఈ స్నేహాన్ని గుర్తుంచుకున్నారు. ఎందుకంటే అది అందానికి కాదు, మంచి మనసుకి గుర్తుగా నిలిచింది. అందం మన రూపంలో కాకుండా మన హృదయంలో ఉంటుంది. ఇతరులను తక్కువగా చూడకండి. ఎవరి మనసు ఎంత బంగారమో క్లిష్టమైన పరిస్థితుల్లో